వెన్నులో చలి పుట్టే విధంగా మా పోలీసు మా ఎంఆర్ఓ వ్యవస్థ మారాల్సి ఉంది. పెందుర్తిలో అది జరిగింది, పెందుర్తిలో ఇది జరిగిందని చెప్పి టీవీల్లోనో పేపర్లో చూసినప్పుడల్లా కూడా అత్యంత బాధపడుతున్న వ్యక్తి మొదటి వ్యక్తి ఎవరంటే నేనే. ఎందుకంటే మనం ఇంత కరెక్ట్గా వెళ్ళాలి, ఇంత కరెక్ట్గా చేయాలనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు. మీకు ఒకటే నేను చెప్తా ఉన్నాను. అది ఇప్పుడే ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను, సెలవులో ఉన్నట్టున్నారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడతాను. ఏ పార్టీ అయినా ఆక్రమణే. అది మీకు 100 సార్లు చెప్పాను. నేను 5 సంవత్సరాలు కాల పరిమితి పూర్తయ్యే వరకు కూడా ఇక్కడ భూములకు కాపలాదారుడిగానే ఉంటాను తప్ప ఇంకోటి జరగదు. మీరు పార్టీలు అక్కర్లేదు, అసలు పార్టీల పేరు ఆక్రమణ అని చెప్పండి. దాని మీదకి నేను రెవెన్యూ వాళ్ళని పోలీసులు పంపించే బాధ్యత నాది. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరో కాదు వీళ్ళే చేస్తున్నారని పేరుతో సహా చెప్పినప్పుడు ఒకసారి మీతో చెప్పిన తర్వాత పెట్టాలనే ఉద్దేశంతో ఆగింది. ఎట్టి పరిస్థితుల్లో అంతవరకు ఏం అక్కర్లే. ఎంఆర్ఓ ఉన్నాడంటే 40 ఇళ్ళు అన్నారట. 40 ఇళ్ళు కడితే